సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలంగాణలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా చూపిస్తోంది. తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో ఇవాళ విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేశారు. వాతావరణ శాఖ అధికారులు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైట్, మా కరెస్పాండెంట్ సుష్మితతో మాట్లాడదాం. ఇంకా దీని ఎఫెక్ట్ ఏ మేరకు ఉండబోతోంది, అధికారులు ఏం చెప్తున్నారు? సుష్మిత, చెప్పండి. సో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై ఓ మోస్తరుగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున వర్షాలు కురిసిన అప్డేట్స్ కూడా మనం చూస్తున్నాం, ముఖ్యంగా వరంగల్. ఇంకా ఏం చెప్తున్నారు అధికారులు? సో ఎప్పటి వరకు ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తుఫాను ప్రభావం మొత్తంగా కూడా చూసుకుంటే ఇవాళ నుంచి కొద్దిమేర తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఇవాళ 5 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, దీంతో పాటు కూడా ములుగు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా సెలవులు ప్రకటించినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. సో ఆ ప్రాంతంలో కూడా ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు కూడా కొన్ని ప్రాంతాలకు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు తుఫాను తీరం దాటిన తర్వాత తెలంగాణ మీదుగా వెళ్తుంది, కొద్దిమేర ప్రభావం తగ్గుగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువగా చూపించింది. ఓన్లీ గోదావరి బెల్ట్ ఏదైతే తెలంగాణ ఏరియాస్ ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా ఎక్కువగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా దాదాపు వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో చూసుకుంటే 41 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే దాదాపు ఇవాళ కూడా కొద్దిమేర కూడా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగర ప్రాంతానికి పూర్తిగా కూడా ఎటువంటి ప్రభావం లేదని కూడా చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు మాత్రమే ఎక్కువగా ఇవాళ కూడా కొద్దిమేర వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వికారాబాద్, రంగారెడ్డి ప్రాంతాలు ఎక్కువగా భారీ వర్షాలు కురవడంతో కూడా అటువైపు నుంచి కూడా భారీ వరద మూసీ నదికి వచ్చి చేరుతుంది. జంట జలాశయాలకు వచ్చి చేరడంతో కూడా అక్కడ కూడా గేట్లు ఎత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పురాణపూల్ వంటి ప్రాంతాల్లో కూడా మూసీ నది వరద అనేది కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటువైపు ప్రజలు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అక్కడ జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే 2-3 గేట్లు మాత్రమే ఎత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇవాళ కొద్దిమేర కూడా ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఎక్కడైతే ప్రభావం ఉందో వరదలు ముంచెత్తాయి ఆ ప్రాంతాలు అయితే సెలవులు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తంగా ఏదైతే ప్రాంతాలు హెచ్చరికలు చేశారో ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి, రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.